అయోధ్య వివాదం ముగిసింది. జ్ఞానవాపి వివాదం ఆల్మోస్ట్ క్లైమాక్స్కు చేరుకుంది. ఇప్పుడు శ్రీకృష్ణ జన్మభూమి వంతొచ్చింది. శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం, షాహీ ఈద్గా మస్జిద్ మధ్య సుదీర్ఘ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేలా అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. జ్ఞానవాపి మస్జిద్లో సర్వేకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే కృష్ణ జన్మభూమి వివాదాస్పద స్థలాలను సర్వే చేయాలని ఆదేశించింది. ఆ సర్వేకు అవసరమైన కమిటీ సభ్యుల నియామకంపైన త్వరలోనే క్లారిటీ ఇస్తామని హైకోర్టు ప్రకటించింది. దీంతో శతాబ్దాల వివాదానికి ఎండ్ కార్డు పడేందుకు ఎంతో సమయం లేదు అనే చర్చ జోరందుకుంటోంది. ఇంతకు శ్రీకృష్ణ జన్మభూమి వివాదంలో దశాబ్దాలుగా జరిగిందేంటి? జ్ఞానవాపి మస్జిద్ సర్వే వ్యవహారంలో నేటికీ రాని ఆ క్లారిటీ కృష్ణ జన్మభూమి వివాదంలో ఎలా రాబోతోంది? రామనామ స్మరణతో మారుమోగేందుకు అయోధ్య సిద్ధం. క్లైమాక్స్ కు చేరిన కాశీ విశ్వనాథ్ జ్ఞానవాపి మసీదు కథ. మరి శతాబ్దాల వివాదం శ్రీకృష్ణ జన్మభూమి పరిస్థితి ఏంటి? శ్రీకృష్ణుడి గురించి చెప్పమంటే కోట్లాది మంది హిందువులు కూడా ఇంతే ఎమోషనల్ గా చెబుతారు. ఎందుకంటే ప్రతి హిందువు కృష్ణ భగవానుడు తమలో ఒకటిగా భూమిపైనే జన్మించాడని, అది కూడా మధురలోనే అని నమ్ముతారు. అందుకు అవసరమైన చరిత్రను అడిగిన వారి ముందు పెడతారు. కానీ తాము నమ్మే కృష్ణ జన్మభూమిలో ఎన్నో ఏళ్లుగా షాహీ ఈద్గా పేరుతో ఓ మసీదు ఉంది. వివాదం కూడా అందుకే అయింది. శతాబ్దాల క్రితం ఎన్నో ఆలయాల మాదిరిగానే శ్రీకృష్ణ జన్మభూమి కూడా మసీదుగా మారిపోయిందని, ఆ మసీదుని తవ్వితే చరిత్రతో పాటు కృష్ణ జన్మస్థానమైన చెరసాల బయటకొస్తుందని దశాబ్దాలుగా హిందువులు పోరాడుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే కోర్టుల్లో పదుల సంఖ్యలో పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టులో ఉన్న పిటిషన్లపై విచారణ జరగ్గా ఆ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. జ్ఞానవాపి మసీదులో సర్వేకి ఇచ్చినట్టే శ్రీకృష్ణ జన్మభూమిలోనూ సర్వే చేయాలని ఆదేశించింది. త్వరలోనే సర్వేకు అవసరమైన కమిటీ సభ్యుల నియామకంపై ప్రకటన కూడా చేయబోతుండటంతో శతాబ్దాల వివాదానికి ఎండ్ కార్డు పడే టైం వచ్చిందనే చర్చ జోరందుకుంది. My demand was that in this Shahid Gah Masjid there are a lot of signs and symbols of Hindu temple, and to know the actual factual position an advocate commissioner panel is required, and therefore the honorable court has accepted my application, allowed my application, and this order has been passed today. Big victory. Yes, it's a very big important landmark judgment by the honorable Allahabad High Court. శ్రీకృష్ణ జన్మభూమి వివాదానికొస్తే మధురలోని 17వ శతాబ్దం నాటి షాహీ ఈద్గా మసీదుని శ్రీకృష్ణ జన్మస్థలంలో నిర్మించారు అనేది హిందువుల వాదన. దీనిపై హిందూ సేనకు చెందిన విష్ణుగుప్తా అనే వ్యక్తి స్థానిక కోర్టులో పిటిషన్ వేశారు. మసీదు ప్రాంగణంలో సర్వే చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ పిటిషన్ ని విచారణకు స్వీకరించడం పట్ల ముస్లింలు అభ్యంతరం తెలిపారు. దీంతో వివాదం అలహాబాద్ హైకోర్టుకు చేరింది. ఈ పిటిషన్ పై హైకోర్టు తాజాగా ఆదేశాలు వెలువరించింది. అయితే ఈ తీర్పును వ్యతిరేకిస్తూ ముస్లింలు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి. శ్రీకృష్ణ జన్మస్థలంలోని మొత్తం 13.37 ఎకరాల భూమిపై హక్కును హిందువులకే కల్పించాలని హిందూ సేన డిమాండ్ చేస్తోంది. మధురలోని కేశవ్ దేవ్ ఆలయాన్ని కూల్చి మసీదు నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆదేశాలతో ఆ అక్రమ నిర్మాణం జరిగిందని వాదిస్తున్నారు. ఇందుకు సాక్ష్యంగా అచ్చంగా జ్ఞానవాపి మసీదులో ఉన్నట్టే షాహీ ఈద్గా మసీదులోని కొన్ని గోడలపై కొన్ని తామర పువ్వులు, హిందూ పురాణాలలో దేవతగా ఆరాధించే సర్పరాజు శేషనాగును పోలి ఉండే ఆకారాలు ఉన్నాయని అంటున్నారు. ఆలయంపై మసీదు నిర్మించారు అనడానికి ఇవే సాక్ష్యమని వాదిస్తున్నారు. మరోవైపు ఈ స్థల వివాదాన్ని పక్కన పెడితే 1968లో శ్రీకృష్ణ జన్మస్థానం సేవా సంఘం, ఆలయ నిర్వహణ అథారిటీ, షాహీ ఈద్గా మసీదు ట్రస్ట్ మధ్య ఓ ఒప్పందం జరిగింది. దీని ప్రకారం ఈ స్థలాన్ని ఈద్గాకు ఇచ్చేందుకు ఆలయ అథారిటీ ఒప్పుకుంది. వివాదానికి సంబంధించి 1968లో మధుర సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పును తిరగరాయాలని శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్, షాహీ ఈద్గా ట్రస్ట్ మధ్య నాడు కుదిరిన రాజీ ఒప్పందం సరికాదని గుర్తించాలంటూ పిటిషనర్లు కోరారు. కృష్ణ జన్మభూమిలోని మొత్తం 13.37 ఎకరాలు అప్పగించాలని 1968లో కుదిరిన రాజీ ఫార్ములకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని పిటిషన్లో పేర్కొన్నారు. ఎందుకంటే ఈ ఒప్పందానికి చట్టపరంగా ఎలాంటి చెల్లుబాటు లేదని పిటిషనర్లు వాదిస్తున్నారు. ఇదిలా ఉంటే శ్రీకృష్ణ జన్మభూమి గురించి చరిత్రలో చాలా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. కత్రా కేశవ్ దేవాలయాన్ని కృష్ణుడు జన్మించిన కారాగారం చుట్టూ నిర్మించినట్టు చరిత్రకారులు చెబుతారు. శ్రీకృష్ణుని తల్లిదండ్రులను అక్కడ కంసుడు బందీలుగా ఉంచినట్టు చెబుతారు. ఈ ఆలయాన్ని 6వ శతాబ్దంలో వజ్రానభుడు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఆయన స్వయాన శ్రీకృష్ణునికి మునిమనవడు. ఆ తర్వాత ఈ ఆలయాన్ని కాలక్రమేణా అనేకసార్లు పునర్నిర్మించారు. ఇక్కడ ప్రస్తుతం ఉన్న షాహీ ఈద్గా మసీదుని 17వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ నిర్వహించిన వేలంపాటలో
13.77 ఎకరాల భూమిని బెనారస్, ప్రస్తుత వారణాసి రాజు రాజా పత్నిమాలు కొనుగోలు చేశారు. 19వ శతాబ్దం వరకు బెనారస్ రాజు పేరుపైనే ఈ స్థలం ఉండేది. అయితే 1935లో అలహాబాద్ హైకోర్టు ఈ యాజమాన్య హక్కులు కొట్టేసింది. 10 ఏళ్ల తర్వాత యుగల్ కిషోర్ బిర్లా అనే వ్యాపారి ఈ స్థలాన్ని కొనుగోలు చేశారు. శ్రీకృష్ణ జన్మభూమి ట్రస్ట్ ను ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో శ్రీకృష్ణుడి ఆలయం నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 1958లో శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంఘం ఏర్పాటైంది. అప్పటినుంచి ఆలయ ట్రస్ట్ బాధ్యతలు ఈ సంఘం చూసుకుంటోంది. కానీ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 1947 ఆగస్టు 15 నాటికి ఉన్న ప్రార్థనా స్థలాలు అలాగే కొనసాగించాలని 1991 ప్రార్థనా స్థలాల చట్టం ప్రకారం పిటిషన్ తిరస్కరించాలని ముస్లిం పక్షాలు కోరుతున్నాయి. మరోవైపు అలహాబాద్ కోర్టు ఆదేశాలతో సర్వే అంటూ మొదలైతే కీలక విషయాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు ఎవరి వాదనలో ఎంత నిజముందన్నది తేలిపోయే ఛాన్స్ ఉంది. శతాబ్దాలుగా బయటకు రాని నిజాలు కూడా బహిర్గతమయ్యే అవకాశాలు ఉన్నాయి. శ్రీకృష్ణుడి జన్మస్థలంలో మసీదును నిర్మించారా? ఔరంగజేబు హయాంలో అసలేం జరిగింది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే చారిత్రక ఆధారాలు తప్పనిసరి. ఇప్పుడు సర్వేతో ఆ విషయాలు బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో మధుర మరో అయోధ్యగా మారుతుందా అనే చర్చ జనాల్లో జరుగుతోంది. అయోధ్య వివాదం దశాబ్దాల పాటు నడిచింది. బాబ్రీ మసీదు, రామ జన్మభూమి వాదనలతో అయోధ్య నిత్యం టెన్షన్ మధ్య ఉండేది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అయోధ్య వివాదానికి పరిష్కారం లభించింది. త్వరలో అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం అట్టహాసంగా జరగబోతోంది. ఇక జ్ఞానవాపి మసీదు ఎపిసోడ్ కూడా దాదాపుగా క్లైమాక్స్ కు చేరుకుంది. అయితే రామ జన్మభూమి వివాదానికి పరిష్కారం దొరికినట్లు దీనికి కూడా లభిస్తుందా? లేదంటే ఆ వ్యవహారంలో జరిగినట్లే ఏళ్లకేళ్లు వివాదం కొనసాగుతుందా అన్నది చూడాలి.